సో ఇది వచ్చేసి డైనామిక్ కంపెనీ అనమాట. సో అది చూసుకోవచ్చు ఎంత ప్రొఫెషనల్ డీజేనో. ఉన్నాయి అనమాట ఇక్కడ 8 అండ్ ఇక్కడ 2 సెటప్స్ ఉన్నాయి అన్నమాట. సో అన్నిటివైతే సౌండ్ మనం విన్నాం, వీడియో కూడా తీసుకున్నాం. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే కౌశిక్ ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో గైస్ ఫైనల్ అయితే రోజు మనము చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో అయితే ముంగడికి వచ్చిన అనమాట. సో రోజు మనం ఎక్కడికి వచ్చేసినామంటే ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ప్రోవే ఎక్స్పో 2026 అనమాట. ఇది మన శంషాబాద్ లో క్లాసిక్ కన్వెన్షన్ లో అవుతుంది అనమాట. లాస్ట్ ఇయర్ కూడా మనం వచ్చినాము, లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ వీడియో చేసినాము. సో మనం లోపల పోదాం. ఇక్కడ ఏంటంటే మనకి డీజేలు, స్పీకర్స్, క్యాబినెట్స్, లైటింగ్స్, ట్రస్లు, ఎల్ఈడి స్క్రీన్లు, మన ఈవెంట్ కి సంబంధించిన అన్ని దొరుకుతాయి అనమాట. CO2 మిషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైటింగ్స్ అవన్నీ దొరుకుతాయి అనమాట. చలో లోపలికి వెళ్ళిపోదాం. లోపల చూసుకుంటే అయితే సప్పులు డేంజర్గా వస్తున్నాయి మామ. లోపల ఏనాక చూసాం, నేను ఎక్కువ మాట్లాడా. అండ్ ఇంకోటి, ఈ వీడియో ఒక వీడియో వస్తుంది 2-3 వీడియో వస్తుంది తెలియదు, ఎందుకంటే మనకు ఒక 4-5 పార్టిషన్స్ ఉంటాయి అన్నమాట. ఒక దగ్గర డీజేవి, ఒక దగ్గర లైటింగ్వి, ఒక దగ్గర ట్రస్, ఒక దగ్గర స్క్రీన్స్, ఎల్ఈడి స్క్రీన్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఒక 1-2 వీడియోస్ అయినా 3 వీడియోస్ అయినా రావచ్చు. సో చూద్దాం, జల్దీ మనం లోపల పోదాం. డీజే సప్పులకి నా షేక్ అవుతుంది బాడీ అంతా అన్నాడు. సో గాయ్స్ చూసుకోవచ్చు, మనం లోపల రాగానే ఇక్కడ మొత్తం సెటప్లు బోరా అని ఉన్నాయి. ఖాళీ మా అక్కి గిరిగిరి అంటున్నా ఖాళీ. పోలీసులు కూడా వచ్చారు కాక, అందుకని సౌండ్ బంద్ చేసారు. ఏమైందేమో న్యూసెన్స్. సో మనమైతే బండి పార్క్ చేసేసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు హాల్ నెంబర్ 3. సో ఇట్లా డిఫరెంట్ పార్టిషన్స్ ఉంటాయి అన్నమాట. మనం సీదా బండి పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళిపోదాం. చలో సంతుబాయ్. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మొత్తం మన ఫ్లయింగ్ సెటప్ ఏరియా అన్నమాట. ఇక్కడ మొత్తం ఫ్లయింగ్ టాప్ లో ఫ్లయింగ్ డీజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడనైతే మనకి ఫస్ట్ అయితే ఒకటి ఆన్ చేసారు, మీకు చూపిస్తారు ఇప్పుడు. సో ఇది వచ్చేసి డైనామిక్ కంపెనీ అనమాట. సో గాయ్స్ ఇప్పుడు మీకు చూపించిన సెటప్ లో వాడిన యాంప్లిఫైర్స్ ఇవి అన్నమాట. అండ్ క్రాస్ ఓవర్ యాంప్లిఫైర్స్ ఏమున్నాయో మీకు చూపిస్తున్నా చూడండి. సో ఎంత ప్రీమియం ఉండేది చూడొచ్చు. ఈ చూడొచ్చు, ఇంకా డిఫికల్ట్ గా చిన్నగా ఉన్నాయి ఇవి, మేబీ టాప్ లో. సో గాయ్స్ సెకండ్ సెటప్ స్టార్ట్ అయిపోయింది అన్నమాట. సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఈ A+ సెటప్ కి వాడిన యాంప్లిఫైర్స్ అయితే ఇవన్నమాట. యాంప్లిఫైర్స్ క్రాస్ ఓవర్ ఇట్లా. సో ఇదంతా చూడరు ఇట్లా పరిశాన చూస్తారు, ఎందుకంటే అట్లా ఉంది దాని అవుట్పుట్, దాని సౌండ్. సో అదన్నమాట. సో గాయ్స్ ఇక్కడ నెక్స్ట్ సెటప్ వచ్చేసి DE Pro కంపెనీ నుంచి అన్నమాట. మస్తు ఉంది మామ ఇది కూడా.
मजा लेना। ఇక డిఈ ప్రో కంపెనీ వాళ్ళు అయితే ఈ ఎంప్లిఫైర్లు వాడారు అనమాట. అండ్ ఇది డిజిటల్ ప్రాసెసర్ వాడారు. వైర్లు కూడా ఇంత కుప్పలు కుప్పలు ఉన్నాయో. Aí eu tô pensando, né? Sempre virou uma Tatiana. अरे कसं आहे ना, आत्ता आलोय ट्रेंडिंगला, लई करायची नाही घाई. अरे बघता बघता मार्केट जाम केले. अरे कॉम्पिटिशनला आमचा सेटअप बघून पळून जायचं नाही. సో గైస్ ఇందులో చూసుకోవచ్చు క్రౌడ్ ఎంతైనా వచ్చింది. అండ్ ఇక్కడ మన స్పైడర్ ఆడియో అయితే నడుస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు డీజే ఆపరేటింగ్ ఓవర్ చేస్తారు. ఒక లేడీ అంటే మహారాష్ట్ర పూణే నుంచి వెళ్ళి ఈడ కూడా పబ్లిక్ మొత్తం ఎట్లా గ్యాదర్ చూడండి ఒకసారి. వావ్ సో గాయ్స్ చూసుకోవచ్చు మేము ఎంత ప్రొఫెషనల్ డీజేనో. సో గైస్ ఈ సెటప్ కి ఇదైతే ఈ సెటప్ మనం ఇంతకుముందు టెస్టింగ్ లో విన్నాం. అండ్ లేడీ ప్లే చేస్తుందో ఆ సెటప్ లో వాడిన ఎంప్లిఫైర్స్ ఇవి అన్నమాట. ఒకసారి చూసుకోండి. సో గైస్ మన స్పైడర్ అయితే టెస్టింగ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఈ వైట్ అయితే లాస్ట్ టైం కిరాక్ అంటే కిరాక్ ఉండే క్రేజీ ఉండే అనమాట. సో ఇప్పుడు కూడా మనం విందాం ఇట్లుంది దీని పర్ఫార్మెన్స్ అనేది. లాస్ట్ టైం అయితే చెవులు మూసుకురు అందరూ. సో చూసుకోవచ్చు 4 టాప్లు వేసిండు. అండ్ బేస్లు వచ్చేసి 6 ఉన్నాయి అనమాట. సో డ్యూయల్ బేస్లు ఉన్నాయి, రివర్స్ స్పీకర్ ఉంది. సరే ముంగడు చూపిస్తా మీకు. సో ఫైనల్లీ స్టార్ట్ అయిపోయింది. సౌండ్ పేరు వచ్చేసి గ్యాంగ్స్టర్ అశోక్ ఆడియో అన్నమాట. Machine check. ముంగడ నిలబడికి కూడా అవుతలేదు అన్నమాట. అట్లా కొడుతుంది ఛాతీకి మాకి చెవులు మొత్తం క్లీన్ అయిపోయినాయి నావైతే. సో దాని మీద ఎంప్లిఫైర్ ఇట్లా చూపిస్తా మీకు ఏం ఎంప్లిఫైర్ వాడారు. సో ఈ వైట్ కలర్ సెటప్ వచ్చేసి ఈ ఎంప్లిఫైర్ వాడారు అన్నమాట. అయితే బ్లూ కలర్ ఉన్నాయో మస్తు అనిపిస్తున్నాయి మా అమ్మ. 4 ఛానల్ ఎంప్లిఫైర్ ఎంత సన్నగా ఉన్నాయి అంటే పర్ఫార్మెన్స్ కూడా గట్టిగా ఉంది. సో గైస్ నెక్స్ట్ అయితే మనకి అమైత్ ఆడియో అంట.
సో టాప్ లో వేసుకోవచ్చు, ఎంత చిన్న ఆడియో అయితే క్రేజీ ఉంది. About spiritual. Nice things. I can't survive. Focus on the things. సో దీన్ని ఏం ఆడిరో ఎంప్లిఫైర్ ఇట్లా చూపిస్తాను మీకు ఒకసారి. ఇప్పుడు సౌండ్ అయితే వాడారన్నమాట వీళ్ళు ఎంప్లిఫైర్స్. సో దీని టెస్టింగ్ ఇందాం ఇప్పుడు మనం. సో ఎప్పుడైతే నెక్స్ట్ స్టార్ట్ అయింది అనమాట. క్రేజ్ అంటే క్రేజ్ వస్తుంది స్టార్టింగ్ లో. సో గైస్ ఈ బీఈ కంపెనీ వాళ్ళు యూజ్ చేసిన యాంప్లిఫైర్స్ ఇవన్నమాట. ఒకసారి మీరు చూసుకోవచ్చు. కానీ పంచ్ మాత్రం, అవుట్పుట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది మామ. సో గైస్ నెక్స్ట్ అయితే ఎక్వాస్టర్ కంపెనీ అంట ఇది. ఎక్వాస్టర్ కంపెనీ వాళ్ళు యూజ్ చేసిన యాంప్లిఫైర్స్ ఇవన్నమాట. సో ఒకసారి మీరు చూసుకోవచ్చు. అండ్ డిజిటల్ క్రాస్ ఓవర్ పెట్టారు. సో ఇప్పుడు నెక్స్ట్ సెటప్ వచ్చేసి RRR ప్రో ఆడియో అన్నమాట. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ వస్తుంది. పంచింగ్ కానీ లాంగ్ త్రో కానీ జబర్దస్త్ వస్తుంది. చూసుకోవచ్చు. RRR స్పీకర్. సో గాయ్స్ ఇది చూసుకోవచ్చు. RRR కంపెనీ టెస్టింగ్ అయితే నడుస్తుంది. అండ్ వాళ్ళు వాడుతున్న ఎంప్లిఫైర్స్, క్రాస్ ఓవర్, డిజిటల్ క్రాస్ ఓవర్ అండ్ ఆల్ చూసుకోవచ్చు. సో గాయ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఆడియో స్టాండర్డ్ అంట. సో యూజర్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఉంటుందో. సో గాయ్స్ ఫైనల్ అయితే చూసారు కదా. ఇక్కడ మనకి టోటల్లీ ఫ్లయింగ్ సెటప్ వచ్చేసి 8 సెటప్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ 8 అండ్ ఇక్కడ 2 సెటప్స్ ఉన్నాయి అన్నమాట. సో అన్నిటివైతే సౌండ్ మనం విన్నాం, వీడియో తీసుకున్నాం. సో మనకు ముంగడ ఇంకా అక్కడ ప్లాస్మా సెటప్లు ఉంటాయి అండ్ లోపల లైటింగ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. దాంట్లో డిఫరెంట్ వీడియోస్ వస్తాయి. ఈ వీడియో మాత్రం వీడికి ఆపేస్తున్నా. సో నెక్స్ట్ అక్కడ మనం పోయేది ఆ ప్లాస్మా కార్డ్ దిక్కులో, అది నెక్స్ట్ వీడియోలో వేస్తా. సో ఈడైతే నాకు పర్సనలీ నచ్చింది ఏంటంటే ఇది మన A+ నచ్చింది, అది వైట్ కలర్ది నచ్చింది. అండ్ లాస్ట్ ఇవి అవి సబ్ బేస్లు ఉన్నాయి, సింగిల్ స్పీకర్వి 3000 వాట్ బేస్లు ఉన్నాయి ఒక్కొక్కటి స్పీకర్. అది కూడా నెక్స్ట్ లెవెల్ వచ్చింది అనమాట సౌండ్. సో ఇదన్నమాట. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.
సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మెయిన్ ప్లాస్మా సెటప్ ఆడనైతే చెవులు మూసుకొని ఉరుకుతారు ఒక్కొక్కరు అంటున్నారు. చలో రైట్.